తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం అయినా సరే భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. నిన్న అర్ధరాత్రి 12 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలు ముగిశాయి. దాదాపు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు జరిగాయి. ఈ నెల 9వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టోకెన్లు జారీ చేశారు. లక్షలాది మంది ఈసారి టోకెన్లను తీసుకుని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకున్నారు. తమ మొక్కులు తీర్చుకున్నారు. వైకుంఠం ద్వార దర్శనాలకు 6,83,000 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మళ్లీ డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని అధికారులు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చిన భక్తులు సులువుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని చూసేందుకు అవకాశం కల్పించగలిగామని టీటీడీ అధికారులు చెప్పారు. భక్తులు కూడా అత్యధికంగా గతంలో ఎన్నడూ లేని విధంగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఇవాళ భక్తులను ఎలాంటి టోకెన్లు లేకుండా స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో టీటీడీ అనుమతించనుంది. నేడు ప్రోటోకాల్ మినహా సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనం, ఆఫ్లైన్లో శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జారీ రద్దు చేసింది. తిరిగి ఈ ఏడాది డిసెంబర్లో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.